హలో హై హోప్ యూ ఆర్ డూయింగ్ గుడ్. నేను మీ తెలుగు ట్రేడర్ శ్యామ్. సో ఈరోజు మార్కెట్స్ వచ్చేసి పాజిటివ్లో అయితే క్లోజ్ అయినాయి, 81 పాయింట్స్. అండ్ నిఫ్టీ బ్యాంక్ వచ్చేసి 129. ఇంకా ఆల్మోస్ట్ అన్నీ కూడా నిఫ్టీ ఫిన్ సర్వీస్ కావచ్చు, నిఫ్టీ మిడ్ క్యాప్, నిఫ్టీ స్మాల్ క్యాప్, నిఫ్టీ ఆటో, ఎఫ్ఎంసీజీ ఒకటి నిన్నటి నుంచి కూడా మనం నెగిటివ్లో ఉండడం చూసాము. ఐటీ కూడా ఈరోజు మంచి గ్రీన్లో క్లోజ్ అయిందని చెప్పొచ్చు. ఇవాళ అడ్వాన్స్డ్ డిక్లైన్ రేషియోకి వస్తే కనుక ఇంత పెరిగినా సరే బ్రాడర్ మార్కెట్లో పెద్దగా చేంజ్ అనేది లేదు. జస్ట్ 1510 అడ్వాన్స్డ్ ఉంటే 1373 ఉన్నాయి. కొద్దిగా మాత్రమే డిఫరెన్స్ ఉంది. సో ఇది మూవ్ ఇంకా అలా వెళ్ళిపోతుంది అనేది కూడా కంటిన్యూగా చెప్పడానికి అంత స్ట్రెంగ్త్ అయితే ఇక్కడ కనిపించట్లేదు అని చెప్పొచ్చు. అండ్ ఇవాళకి వచ్చేసరికి మూవర్స్కి వచ్చేసరికి ఆల్మోస్ట్ క్యాపిటల్ గూడ్స్ అండ్ ఫాస్ట్ మూవింగ్ ఎఫ్ఎంసీజీ తప్ప మిగతావన్నీ కూడా గ్రీన్లోనే ఉన్నాయి. అండ్ ఈరోజు అయితే వాలటిలిటీ అసలు పీక్స్లో ఉంది మార్నింగ్ నుంచి కూడా. అండ్ ఆఫ్టర్నూన్ సెషన్ అయితే మాత్రం చాలా అప్పుడు కూడా చాలా కామ్గానే ఉంది. జస్ట్ హీరో ట్రేడ్ మాత్రం మామూలుగా కాదు, సూపర్ వచ్చింది. సో దాని గురించి కూడా కంప్లీట్గా మాట్లాడుకుందాము. సో లెట్స్ స్టార్ట్ విత్ డైలీ టైం ఫ్రేమ్. సో డైలీ టైం ఫ్రేమ్లోకి వచ్చేసరికి డోజీ వచ్చింది. అండ్ అగైన్ ఎక్కడ డోజీ వచ్చింది అంటే కనుక మన డ్రా చేసుకున్నటువంటి జోన్లోనే. ఇంకా ఈ జోన్ అయితే బ్రేక్ చేద్దామని ప్రయత్నించింది కానీ బట్ అక్కడ కూడా సస్టైన్ అయితే అవ్వలేదు. జస్ట్ ఒక టచ్ కొట్టేసి ఇంకా పైకి అయితే వచ్చేసింది. అండ్ డ్రాగన్ ఫ్లై డోజీ అంటాము. ఈ జనరల్గా వచ్చేసరికి ఎప్పుడైనా డౌన్ ట్రెండ్లో ఉన్నప్పుడు ఒక రివర్సల్ క్యాండిల్గా మనం చూడొచ్చు. బట్ కన్ఫామ్గా ఇంక ఇక్కడ నుంచి మళ్ళీ ర్యాలీ స్టార్ట్ అవుతుందా అంటే కనుక దీని ఫాలోఅప్ క్యాండిల్ ఏదైతే ఉందో హై బ్రేక్ అయ్యి ఇక్కడ మనకి సస్టైన్ అవ్వితే కనుక మనకి డెఫినెట్గా అదొక బులిష్ సైన్, ఫస్ట్ సైన్ అనుకోవచ్చు. అండ్ సెకండ్ సైన్ ఎక్కడ అంటే కనుక డెఫినెట్గా 25,000 పైననే మనకి అయితే కనుక వస్తుంది. ఇన్ కేస్ ఒకవేళ రేపు కూడా ఈ సెల్లింగ్ ప్రెషర్ అనేది కంటిన్యూ అయ్యి అండ్ ఈ లోన్ కూడా బ్రేక్ చేసింది అంటే కనుక మనకి డెఫినెట్గా నెక్స్ట్ 24,600 అలాగే 24,400 అండ్ ఎవ్రీ 200కి ఒక హర్డిల్ అనేది మనకైతే ఉంది. అండ్ ప్రీవియస్గా కూడా చెప్పుకుంటున్నట్టు 25,150 లెవెల్స్ కూడా బ్రేక్ అయితేనే అప్ సైడ్ మాత్రం వెళ్ళడానికి ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో అప్పటి వరకు కూడా వెయిట్ చేయాలి. అండ్ రేపు ఫ్రైడే కాబట్టి మ్యాక్సిమం ఇవాళ ట్రెండింగ్ ఇంత వచ్చింది కాబట్టి మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ మనకి వీ కెన్ ఎక్స్పెక్ట్ ఎ మ్యూటెడ్ డే అని చెప్పొచ్చు రేపటికైతే కనుక. అండ్ దీంట్లో కూడా కంప్లీట్గా మంచి లాంగ్ లెగ్డ్ డోజీ అనేది వచ్చింది. అండ్ ప్రీవియస్గా కూడా ఏదైతే ఉందో అదే సేమ్ కంటిన్యూ అవుతుంది. అండ్ ఈరోజు కూడా ట్రెండ్ లైన్ బ్రేక్ చేయడానికి ట్రై చేసింది. బట్ 55,750 హై వచ్చేసి 55,782. సో దీన్ని అయితే బ్రేక్ చేయలేకపోయింది. ఇంకా ఏదైతే ఇండెసివ్నెస్ ఏదైతే ఉందో ఒక లైక్ ఒక స్ట్రెంగ్త్ లేకుండా కావచ్చు అనుకోవచ్చు. లేదు అనుకుంటే కనుక బుల్స్ అండ్ బేర్స్ కూడా ఇద్దరు కూడా సమానంగా అంతే స్ట్రెంగ్త్ చూపిస్తున్నారు అనొచ్చు. సో ఆల్మోస్ట్ ఈ బాక్స్లో ఏదైతే మనకి ఇక్కడే క్లోజింగ్ కూడా అవుతుంది, ఇక్కడే టైంపాస్ కూడా చేస్తుంది. సో ఆల్మోస్ట్ ఇది బ్రేక్ అయ్యేంత వరకు కూడా మనకి మేజర్గా ట్రెండ్ అనేది ఉండదు. సో నిన్న కూడా మనం ఆల్మోస్ట్ ఇదే అంశం మనం మాట్లాడుకున్నాము. అండ్ ఏదైతే ప్రీవియస్గా మనకి ఇన్సైడ్ బార్ అనుకున్నామో సో ఇప్పటికీ కూడా దాంట్లో ఉంది. కాకపోతే నిన్న వచ్చిన క్యాండిల్ వచ్చేసి దాని రేంజ్ హై ఓపెన్ లో క్లోజ్ అనేది చాలా తక్కువ. ఈ క్యాండిల్ వచ్చేసి కొంచెం పెద్దగా ఉంది, విచ్ ఇస్ వాలటైలిటీ మంచిగా ప్రొవైడ్ చేయడానికి. అండ్ ఇవాళ మంత్లీ ఎక్స్పైరీ కాబట్టి మార్నింగ్ వరకు కూడా ప్రీమియమ్స్ అయితే చాలా ఉన్నాయి. సో స్లోగా వాటిని కూడా అటు ఇటు తిప్పి అడ్జస్ట్ చేసి డికే తినేసి మొత్తం ఉన్న దాంట్లో దాని టైం వాల్యూని పిండేసి ఫైనల్గా జీరోని చేసి వదిలేయాలి కాబట్టి ఈ రేంజ్లో అయిపోయింది. కానీ లాస్ట్ మూవ్ అయితే సూపర్ వచ్చింది. ఒకసారి దాన్ని ఇంట్రాడే పర్స్పెక్టివ్లో చూద్దాం. అండ్ ఒకసారి రేపటికి బై జోన్స్ అండ్ సెల్ జోన్స్ అలాగే నో ట్రేడ్ జోన్స్ ఏంటనేది కంప్లీట్గా ఒకసారి చూసేద్దాం. అండ్ బ్యాంక్ నిఫ్టీ సెన్సెక్స్ కూడా నిన్న మన లెవెల్స్ ఫాలో అయితే కనుక డెఫినెట్గా వాళ్ళకి ఈ జాక్పాట్ ట్రేడ్ పట్టుకోవడానికి ఖచ్చితంగా ఛాన్స్ ఉందని చెప్తాను. ఒకవేళ ఇన్ కేస్ మీరు కనుక పట్టుకుని ఉంటే కనుక ఒకసారి ఎస్ అని టైప్ చేయండి. ఇన్ కేస్ ఒకవేళ మీకు అది లెవెల్స్ని ఐడెంటిఫై చేయలేదు అంటే కనుక నిన్న వీడియోలో ఒకసారి చూడండి, మీకు క్లియర్గా ఒక క్లారిటీ అని వచ్చేస్తుంది ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వెళ్ళింది అండ్ వాట్ ఆర్ వీ టాకింగ్ అబౌట్ అనేసి. సో ఒకసారి రేపటికి లెవెల్స్ చూసుకుంటే కనుక
మనం నిన్న ఏదైతే ట్రెండ్ లైన్ గురించి మనం మాట్లాడుకున్నామో సో అది మంచిగా బ్రేక్అవుట్ ఇవ్వడం అండ్ కంటిన్యూస్గా మనకి అరౌండ్ 740 లెవెల్స్ దగ్గర నుంచి 900 వరకు అంటే 896 వరకు కూడా అప్రాక్సిమేట్గా ఒక 150 పాయింట్స్ ర్యాలీ అనేది నిఫ్టీలో చాలా బ్యూటిఫుల్ ర్యాలీ, అది కూడా జస్ట్ ఒక 230 తర్వాతనే మనకి వచ్చింది. అండ్ హీరో జీరో ట్రై చేసేటప్పుడు ఆల్మోస్ట్ ఇక్కడ నుంచి పిఈ వస్తుంది అనేసి మనం స్టార్టింగ్లో పిఈ అనుకున్నాము. బట్ ఓవరాల్గా మనం హీరో జీరో స్ట్రాటజీ చూస్తే మీకు గుర్తుంటే కనుక దాంట్లో ఒక క్లియర్గా ఒక కాన్సెప్ట్ ఉంటుంది. ఎప్పుడైనా ఎక్స్పైరీ రోజున మార్నింగ్ నుంచి కనుక డౌన్ టైంలో నడుస్తుంది అంటే కనుక హీరో జీరో కాల్ సైడ్ వస్తుంది. అలాగే ఎప్పుడైనా మార్నింగ్ వరకు కూడా ఈవినింగ్ వరకు కూడా మార్నింగ్ నుంచి కంప్లీట్గా అప్ ట్రెండ్ ఉంటే మాత్రం హీరో జీరో పుట్ సైడ్ వస్తుంది అనేసి. సో యాజ్ పర్ దట్ కాన్సెప్ట్ అయినా మనం హీరో జీరో ఇచ్చినప్పుడు 2 కూడా ఇస్తాం కదా, ఏదో ఒకటి ట్రిగర్ అవుతుంది కాబట్టి ఓకే. సో ఒక సైడే ఉండాల్సిన పని లేదు కాబట్టి సో సిఈ సైడ్ రెండు కూడా ఆబ్వియస్లీ కాల్ సైడ్ నిఫ్టీ అండ్ పుట్ సైడ్ కూడా రెండు కూడా మంచిగా పర్ఫామ్ అయితే చేసినాయి ఇవాళ. సో రేపటికి వచ్చేసరికి మనకి ఈ లెవెల్స్లో ఎట్లా ప్రైస్ యాక్షన్ బిహేవ్ చేసింది అనేది మనం ఒకసారి చూడొచ్చు. అండ్ ఆఫ్ కోర్స్ ఈ లెవెల్లో ఇక్కడ కూడా ఈరోజు కూడా మనకి రెసిస్టెన్స్ అయితే ఫీల్ అవుతూ ఉంది. అండ్ ఈ లెవెల్స్లో కూడా మనకి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్గా స్ట్రాంగ్గా ఎట్లా ఉందని చూడొచ్చు. ఇన్ కేస్ ఒకవేళ 60 to 40 to 80 పాయింట్స్ అయితే మనకి గ్యాప్ డౌన్ అయితే కనుక ఇక్కడ నుంచి మనకి బౌన్స్ తీసుకోవడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో 825 కూడా మనకి బ్రేక్ అయితే కనుక 24,742 ఫస్ట్ టార్గెట్, అలాగే సెకండ్ టార్గెట్ వచ్చి 24,675, అలాగే థర్డ్ టార్గెట్ వచ్చి 24,600గా అయితే ఉంది. అండ్ అప్ సైడ్ 896 అలాగే 24,900 బ్రేక్ అయితే కనుక 949 వచ్చేసి ఫస్ట్ టార్గెట్, అలాగే 25010 అనేది సెకండ్ టార్గెట్, అలాగే థర్డ్ టార్గెట్ వచ్చి 25054గా అయితే థర్డ్ టార్గెట్గా అయితే మనకున్నాయి. ఒకసారి బ్యాంక్ నిఫ్టీ చూసేద్దాం. సో బ్యాంక్ నిఫ్టీలోకి వచ్చేసరికి 55,800 మనకి ఈ లెవెల్గా అయితే ఉంది. మనకి ప్రీవియస్గా కూడా ఇక్కడ మంచి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్గా అయితే మనకి ప్రీవియస్గా కూడా వర్కౌట్ అయింది ఈ లెవెల్స్లో. అండ్ డౌన్ సైడ్ వచ్చేసి 55,683. ఇన్ కేస్ ఒకవేళ గ్యాప్ డౌన్ అయితే కనుక చిన్న గ్యాప్ డౌన్ అరౌండ్ ఒక 60-70 పాయింట్స్ గ్యాప్ డౌన్ అయితే జనరల్గా ఫ్రైడేస్ వచ్చేసి ప్రాఫిట్ బుకింగ్ మనకి అవుతూ ఉంటాయి. చాలామంది అటువైపు మొగ్గు చూపుతూ ఉంటారు. సో ఇక్కడికి వచ్చేసరికి సిచ్యువేషన్ ఏంటంటే 55,500 పైననే ఉంది. సో 500 పైన ఉంటే కనుక ఒక కైండ్ ఆఫ్ బుల్లిష్నెస్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అదే వెరజ్ ఒక్కసారి ఈ లెవెల్ కూడా 55,500 కూడా బ్రేక్ అయిందంటే కనుక మళ్ళీ ఇది వీక్ అవుతుంది. సో రేపటికైతే కనుక యాజ్ అ ఫ్రైడే రేపటికైతే కనుక పొజిషన్ సైజ్ ప్రాపర్గా కొంచెం తగ్గించుకొని చేసుకోవడం ట్రేడ్ చేసుకోవడం అయితే బెటర్, ఎస్పెషల్లీ ఆప్షన్ బయర్స్కి. సో ఫస్ట్ టార్గెట్ వచ్చి 55,598, అలాగే సెకండ్ టార్గెట్ వచ్చి 55,498, అలాగే థర్డ్ టార్గెట్ వచ్చి 55,398గా అయితే మనకుంది. అండ్ అప్ సైడ్ 55,783 కూడా బ్రేక్ అయింది అనుకుంటే కనుక 55,852, అలాగే సెకండ్ టార్గెట్ వచ్చి 55,923, అలాగే థర్డ్ టార్గెట్ వచ్చి 56,008గా అయితే మనకి ఉన్నాయి. అండ్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఒకసారి చూసేద్దాం. సో ఓపెన్ ఇంట్రెస్ట్ వచ్చేసి మంత్లీ అంటే ఇంకా మే అయిపోయింది కదా, జూన్ది ఇది యాక్చువల్గా. సో 293, 284 పెద్దగా డిఫరెన్స్ అయితే లేదు, బట్ స్లైట్గా చిన్నగా పుట్ సైడే మనకి కనిపిస్తూ ఉంది. అండ్ నియర్ నెక్స్ట్ మంత్ ఇది ఫార్ మంత్ ఇంకా ఓపెన్ అవ్వలేదు. 3.2, 2.98 జస్ట్ 3,000 ఉంది. సో దీన్ని అంత పెద్ద మనం కన్సిడర్ చేయట్లేదు, బట్ ఇక్కడ కూడా చిన్నగా పుట్ సైడ్ ఉంది. అండ్ 49.7, 50.3. సో రేపటికి ఇంకా మోస్ట్లీ కొంతమంది ఇంకా పొజిషన్స్ అనేవి బిల్డ్ చేయరు. సో ఓవరాల్గా చూసుకుంటే 49.7, 50.3. సో నెక్స్ట్ రేపటికైతే కొంత ఓఏ బిల్డప్ అయ్యి అండ్ నెక్స్ట్ డేకి మనం ప్రాపర్గా ఓఏ చూడడానికి ఉంటుంది. ఓవరాల్గా ఓఏతో అయితే పెద్దగా మనకి డిఫరెన్స్ ఏం తెలియట్లేదు, ఎగ్జాక్ట్గా న్యూట్రల్ అని చెప్పొచ్చు మనకి ఇప్పటివరకు అయితే కనుక. అండ్ సెన్సెక్స్ చూసుకుంటే కనుక 81,814 కూడా బ్రేక్ అయితే కనుక మనకి 81,944 ఫస్ట్ టార్గెట్, అలాగే సెకండ్ టార్గెట్ వచ్చి 82,066, అలాగే థర్డ్ టార్గెట్ వచ్చి 82,203గా అయితే మనకుంది. అండ్ డౌన్ సైడ్ మనం చూసుకుంటే కనుక ఈ ఏరియాస్లో మనకి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్గా బాగా పనిచేస్తూ ఉంది. 81,611 కూడా మనకి బ్రేక్ అయితే ఫస్ట్ టార్గెట్ వచ్చి 81,495, అలాగే సెకండ్ టార్గెట్ వచ్చి 81,390
1, అలాగే థర్డ్ టార్గెట్ వచ్చి 81,212గా అయితే మనకైతే ఉన్నాయి. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. సీ యూ ఆల్ టుమారో. అండ్ తెలిసింది కదా, నిన్న కూడా చెప్పాను. సో మన ట్రేడర్స్లో జాయిన్ అవ్వాలి అనుకుంటే కనుక మాన్సూన్ అనే కూపన్ అయితే యూజ్ చేయండి, మీకు 20% డైరెక్ట్ డిస్కౌంట్ అనేది వస్తుంది. సో పర్ డే మీకు 100 రూపీస్ కన్నా బిలోనే అది పడుతుంది పర్ డే బేసిస్లో చూసుకుంటే. అండ్ ఇక్కడ మీకు డిసిప్లైన్ ట్రేడింగ్ అండ్ కంప్లీట్గా మార్కెట్ ఎటువైపు ఉన్నా సరే రిస్క్ మేనేజ్మెంట్ ప్రాపర్గా అయితే ఫాలో అవుతూ ఉంటాము. ఎవ్రీ ట్రేడ్కి కూడా మీకు ముందే ఎంట్రీ అండ్ ఫ్యూచర్ ప్రైజే వస్తుంది. మీకు అది ఆల్రెడీ ట్రేడ్ అవుతున్న ఆప్షన్ మీకు 200లో ఉందనుకోండి, ఓకే, ఇక్కడ ఈ ఏరియాలో 200 ఉంది అనుకుంటే కనుక మనకి ఇది ఎంట్రీ అనుకుంటే కనుక 242 పైననే బై చేయమని ముందే ఇస్తాము. అప్పటికే అది ప్రైస్ డెఫినెట్గా దీనికన్నా కిందనే ఉంటుంది. సో మీకు ఎనఫ్ టైం కూడా ఉంటుంది. అలాగే మార్నింగే మీకు స్ట్రైక్స్ కూడా 9:30 లోపలే మీకు స్ట్రైక్స్ కూడా, ఈ స్ట్రైక్స్ నిఫ్టీలో 2 స్ట్రైక్స్ అండ్ బ్యాంక్ నిఫ్టీలో 2 స్ట్రైక్స్ ఇచ్చిస్తాము. సో మీకు ఇది ఆల్రెడీ యాడ్ చేసుకుంటారు కాబట్టి ఎప్పుడైతే చేయమంటామో ఎస్ఎల్ ఆర్డర్ పెట్టేసుకుని ఉంటామే. అండ్ ఇమీడియట్గా ట్రిగ్గర్ అవ్వగానే మీరు ఎస్ఎల్, దానికి ఏదైతే మనం ఎస్ఎల్ ఇస్తున్నామో ఆ ఎస్ఎల్ పెట్టేసుకుంటే కనుక ఏదైనా ఎస్ఎల్ ఆర్ టార్గెట్ అనేది మీరు ట్రయల్ చేసుకుంటూ ఉంటే సరిపోతుంది. అండ్ మీకు ఇంపార్టెంట్గా మన దాంట్లో హైలైట్ అయింది అని చెప్తే కనుక, వేరే వాళ్ళందరూ కూడా అక్యురసీ అని మాట్లాడతారు. మన దాంట్లో ఒకటి ఏంటంటే రిస్క్ మేనేజ్మెంట్, డిసిప్లైన్. సో ఈ రెండు ప్రాపర్గా ఉంటే కనుక మార్కెట్ ఎటు నుంచి ఎటువైపు వెళ్ళినా సరే మనం డెఫినెట్గా మంచిగా ప్లస్ సైడే ఉండడానికి ఛాన్స్ ఉంటుంది. సో డెఫినెట్గా ఇప్పుడు డిస్కౌంట్ కూపన్ కూడా ఉంది కాబట్టి ఇప్పటి వరకు ట్రై చేయకపోతే కనుక ఖచ్చితంగా ఒక 1 మంత్ అయితే ట్రై చేయండి. డెఫినెట్గా మీరే వర్త్ అనేసి మీకు అనిపిస్తే కంటిన్యూ అవ్వండి, లేకపోతే వద్దు. ఓకే, దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. థ్యాంక్ యూ సో మచ్. మీ తెలుగు ట్రేడర్ శ్యామ్. జై హింద్.